చట్నీ చేస్తున్నానండి. కొబ్బరి, శనగపప్పు, కొద్దిగా అల్లం, చింతపండు, పోపులు, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, శనగపప్పు, కొద్ది కరివేపాకు, ఈ తాలింపు అంతా ఒక గిన్నెలో పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం అండి, కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఎక్కువ వద్దు, ఎక్కువ వేస్తే అల్లం వాసన వచ్చేస్తుంది. పుట్నాల పప్పు, కొద్దిగా పంచరత్న పప్పు. ఈ పప్పులన్నీ చల్లార్చుకోవాలండి. ప్లేట్లో వేసుకొని కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, ఈ కొత్తిమీర, చింతపండు, పచ్చిమిర్చి వేగిందండి. దీన్ని కూడా చల్లారనివ్వాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి అండి, అల్లము, శనగపప్పు, చింతపండు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు. అండి ఒక గిన్నెలోకి తీయాలి. ముందుగా చేసి పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి. చాలా హెల్దీ చట్నీ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చట్నీ పూరీకి బాగుంటుందండి, ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది, పెసరట్టుకు బాగుంటుందండి. మనం ఏ టిఫిన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ చట్నీ అండి, టేస్ట్గా కూడా ఉంటుంది. ఇందులో కొబ్బరి, శనగపప్పు వేసాను కాబట్టి పుట్నాలు వేయలేదండి, పచ్చెనగపప్పు వేసాను. బాగుంటుంది పచ్చెనగపప్పుతో ఇలా చేసుకుంటే. నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి, తాలింపుకి ఒక డ్రాప్ వేసాను అంతే. ఎక్కువ ఆయిల్ మంచిది కాదని ఎక్కువ మేమైతే వాడము.